చెప్తాలే. ఏ బామ్మ బామ్మ బామ్మ, ఎందుకు బామ్మ డల్గా ఉన్నావు? మా కష్టాలన్నీ తీరిపోతాయి. పెద్ద ఆఫీసర్ అవబోతున్నాను. కాశీ రామేశ్వర వెళ్ళాలనుకున్నావు కదా, అంతేకాదు ఢిల్లీ, బాంబే, కల్కట్టా ఫ్లైట్ లో. అమ్మా, నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వాలి, సూట్ బూట్ లో ఉండాలి, కార్లో వెళ్ళాలని కలకన్నావు కదూ, నీ కళ్ళని నిజమైపోతాయి. అక్కా, నీ సామాన్లన్నీ సర్దుకో, మీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కార్లో. ఓయ్, నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తా. ఒక్క రోజు పెళ్లి కాదు, 5 రోజుల పెళ్లి. శివ, అమ్మా, నువ్వు చదువులో ఫస్ట్ అని తెలుసు కానీ నటించడంలో కూడా ఫస్ట్ అని ఇప్పుడే తెలిసిందిరా. నిన్ను పెద్ద చదువులు చదివించాలని మేమెంత కష్టపడ్డావు. నువ్వు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చి చూపించిన సంతోషంలో అంతా మర్చిపోయావు. అలాంటిది ఇప్పుడేదో ఇబ్బంది వచ్చిందని ఆ గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టడానికి నీకు మనసులో ఒప్పిందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ గోల్డ్ మెడలే. అవసరం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టుకోకూడదు. ఈ మాటలు నేను చెప్పడం లేదు, మన ఎదురింటి సీత చెప్పింది. తనే నీ గోల్డ్ మెడల్ విడిపించుకొని వచ్చింది. శివరాం ఎంకామ్ యమహానగరి హైదరాబాద్ పూరి. శివరాం ఎంకామ్, శివరాం ఎంకామ్. సారే జహా సే అచ్చా. నెల తిరిగేసరికి అద్దె వాడులు వచ్చా. నమస్తే సార్. రెస్పెక్ట్ వద్దు, రెంట్ కావాలి. నేను దాని గురించి మీ దగ్గర మాట్లాడడం వద్దామనుకున్నాను సార్, మీరు వచ్చేసారు సార్. నా జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సార్, రాగానే ఇచ్చేస్తాను సార్. పట్టుకో పట్టుకో పట్టుకో, కూర్చో కూర్చో కూర్చోవయ్యా. మాట మీద నిలబడేమని చూస్తే నాకెంత గౌరవం. 6 నెలల నుంచి ప్రతి ఫస్ట్ కి ఇదే మాట, ఏమాత్రం మాట మార్చాలా. జెంటిల్ మ్యాన్. పొట్లం పెట్టి లే లే. కూర్చోమనంగానే కూర్చోటమే, చిన్న పెద్ద మర్యాద లేదు. శనక్కాయలు తిను. నాకొద్దు సార్. పర్వాలేదు తినవయ్యా, నీ సొమ్మేగా. నా సొమ్మేది సార్. బయట నేనేం బోర్డు ఉందిగా, శివరాం ఎం కామ్ అని. దాని తూకానికి వేస్తే శనక్కాయలు ఇచ్చాడు. నా బోర్డు అన్నారేంటి సార్? మరి నిన్నమ్మమంటావా? నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా పనికిరావు. నిన్నెవడు కొంటాడయ్యా? నీకంటే నేనేం బోర్డే బెటర్. శనక్కాయలు వచ్చినాయి. ఇది చాలా తప్పు సార్. ఏంటి శనక్కాయలు తింటావా? అలా కాదు సార్, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. ఊరికా నువ్వు ఎం కామ్ గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎవరు నమ్ముతాడా సార్? మీ మీద అంటే నేను పోతే అద్దె కొడతామనా? అయ్యో అబద్ధం. నువ్వు ఎం కామ్ పాస్ అయ్యావంటే నేను నమ్మనయ్యా. నేను నమ్మను. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎం కామ్ అనగానే నేను నమ్మేసి కామ్ అయిపోతాను అనుకున్నాడు. అంకల్ కాఫీ. నో, నా అద్దె అనా పైసలతో సహా. అనాలు పైసలు లేవు కదా, ₹1 సహా ఇచ్చిందాక నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. ముట్టుకోను. అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చా. సార్ 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 ఇది చూడండి సార్, నా సర్టిఫికేట్ చూడండి సార్. సార్ ఇది సార్ నా బీకామ్ సర్టిఫికేట్ సార్. ఇది నేను షార్ట్ హ్యాండ్ టైపింగ్ అన్ని చేశాను సార్. ఇది నా బీకామ్ లో అకౌంట్స్ లో హైయెస్ట్ మార్క్ సార్, 100% సార్. ఇది సార్ నా సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్, సీఎం ఇచ్చారు సార్ నాకు. అన్ని ఒరిజినల్ సార్. ఇవన్నీ ఒరిజినల్ సార్? అవును సార్. ఈ పొట్టం పట్టుకో. ఇప్పుడు ఇప్పుడు ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుందా? డెఫినెట్లీ సార్. మరి ఆ మాట చెప్పే ఉంటాయి నాకు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, అది నా లైఫ్ సార్. ఇది నీకు లైఫ్ అయితే అద్దె నాకు వైఫ్ లాంటిది. నా వైఫ్ నాకు ఇచ్చి నీ లైఫ్ నువ్వు తీసుకెళ్ళు. అయ్యో సార్ 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 ప్లీజ్ సార్. ప్లీజ్ అంట ప్లీజ్. నేను ప్లీజ్ అవుతా నా అద్దె నాకు పారేస్తే. అమ్మాయి సీత, సీత కాస్త కాఫీ పట్టరామా? ఏంటన్నా ఇది? ప్రామిసరీ నోట్లమ్మా. ఇవి ఎదురింటి శివరాం గారి సర్టిఫికెట్స్ కదా నాన్న? సర్టిఫికెట్లే. వాడి దగ్గర ఇంతకంటే ఇన్కమ్ సోర్స్ లేదు. ఏం చేయమంటావు? ఇవి వాడి దగ్గర ఉంటే ముద్దకు ఉపయోగపడతాయి, నా దగ్గర ఉంటే అద్దెకు ఉపయోగపడతాయి. అందుకే పట్టుకొచ్చేసా. కాఫీలో షుగర్ ఎక్కువైంది. ఇవి తెచ్చేస్తే ఆయనకి ప్రాబ్లం కదా నాన్న? ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. 6 నెలల అద్దె. చూడు, మొక్కితే ఎవరు డబ్బులు ఇవ్వడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి. చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు. రెస్ట్ తీసుకో. లెటర్. నేను మీతో చాలా మాట్లాడాలి, ఏదో చెప్పాలి. ఎలా చెప్పాలో తెలీదు. నా నా మనసులో ఉన్న విషయాలన్నీ ఈ లెటర్ లో రాశానండి.
ఎలా చెప్పాలి? మీరు ఒక్కసారి దీన్ని చదివితే ప్లీజ్. ఈ లెటర్ నువ్వు లోపలికెళ్ళు. నా ఇంటికి వచ్చి నా కూతురికే లవ్ లెటర్ ఇస్తావా? ఎంత ధైర్యనా నీకు? అలా కాదు సార్, నన్ను అపార్థం చేసుకున్నారు మీరు. నర్మయ్! ఏంట్రా సార్, సార్, సార్. ఏంట్రా బుకాయిస్తున్నావు? సార్, నా మాట వినండి సార్ మీరు. నా కళ్ళ ముందే నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చి లేదు సార్ అని బుకాయిస్తావా? అలా కాదు సార్. ఇంకా నేనేమన్నా గుడ్డలా కనిపిస్తాను నీకు కంటికి? సార్, సార్, నేను- పెట్టి కొట్టానంటే దవడ పగిలిపోవాలి. ఏమయ్యా హనుమంతరావు, వీడు ఎవడో తెలుసా నీకు? అలా చూస్తావేందయ్యా? నా ఇంట్లో అద్దె కొంటున్నాడు, 6 నెలలైంది, పైసా అద్దెవకపోగా ఇవాళ నేరుగా నా ఇంటికి వచ్చి నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చాడు. నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెలు కూడా వయసులో ఉందిగా, ఆ పిల్లకి ఎవరైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటాడయ్యా, ఎందుకు ఊరుకోడు? ఎలాగూ దాన్ని పెళ్లి చేయలేడు. రేపో మాపో అది ఎవరితో అయినా లేచిపోతే అమ్మయ్యా అని ఊరుకుంటాడు. సార్. ఏంటి సార్? సార్, మేము బతుకు చెడ్డ వాళ్ళమే సార్, కానీ గుట్టుగా బతుకుతున్నాం. దయచేసి అందరి ముందు మా పరువు తీయకండి సార్ ప్లీజ్. పరువు ఒకటి కూడానా? పరువు అంట పరువు. అసలు అది ఉంటే కదయ్యా నేను తీయడానికి. నీ మొహానికి తోడు పరువు మర్యాదలు కూడా. చి, చి. నాన్న ఎందుకు అలా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు? అసలు ఆయన చేసిన తప్పేంటి? తప్పేంటంటావేంటే? సాక్షాత్తు నీకు లవ్ లెటర్ రాయడానికి వాడికి ఎంత ధైర్యం? కాదు, లవ్ లెటర్ ఇవ్వడం తప్పు కానే కాదు. అతనిచ్చింది నాకు. అతని ప్రేమను ఒప్పుకోవడం నా డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది అలా కాదండి. అవునండి, ఇందులో తప్పే ఉంది. లెటర్ ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఇంత అలర్ట్ చేయాలా? అల్లరా అసలు చదవండి నాన్న. ఈ లవ్ లెటర్ ని అందరికి వినపడేలా చదవండి. చదవండి. సీతామహాలక్ష్మి గారికి శివరాం నమస్కరించి వ్రాయినది. మళ్ళీ రెస్పెక్ట్ ఒకటి. మీ సహాయంతో మా కుటుంబాన్ని చాలా సార్లు ఆదుకున్నారు. మా శాంత పరీక్ష ఫీజుకి ఇదివరకు 300 ఇచ్చారు. బ్యాంకు ఎగ్జామ్ బుక్స్ కి 25 రూపాయలు తక్కువైతే అది కూడా మీరే ఇచ్చారు. ఆపేసారే? చదవండి నాన్న, మీకు నో రాదు. మీరే చదవండి. వద్దండి. నో, మీరు చదవాలి. మీరేం రాశారో వీళ్ళందరికీ తెలియాలి. చదవండి. నా పేపర్ బిల్ కూడా మీరే కట్టారు. ఇవన్నీ కూడా మీ నాన్నగారికి 6 నెలల ఇంటి అద్దె 3,000 రూపాయలు బాకీ. మొత్తం ఇవన్నీ కలిపితే 3,615 రూపాయలు మీకు ఇవ్వాలి. నాకు ఉద్యోగం రాగానే మొత్తం అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఉద్యోగం రావడం రాకపోవడం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అద్దం కట్టలేదన్న కోపంలో మీ నాన్నగారు నా సర్టిఫికెట్స్ తీసుకెళ్లిపోయారు. ఆయన తిరిగి ఇప్పమని అడిగే ధైర్యం నాకు లేదు. మీరు తప్పుగా అనుకోకపోతే మీ నాన్నగారికి ఎలాగైనా నచ్చ చెప్పి నా సర్టిఫికెట్స్ ఒక జెరాక్స్ కాపీ తీసిచ్చారంటే బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాను. ఇదే మీరు నాకు చేసే ఆఖరి సాయం కావాలి. ఎందుకంటే మీరు ఇలా పదే పదే నాకు సహాయం చేస్తున్నారని తెలిస్తే నలుగురు 4 రకాలుగా అనుకోవచ్చు. పెళ్లి కావాల్సిన మీకు నా కారణంగా చెడ్డ పేరు వస్తే నేను తట్టుకోలేను. నేను రాసిన దాంట్లో తప్పేమైనా ఉంటే క్షమించండి. నా సర్టిఫికెట్ జెరాక్స్ కాపీ ఇప్పించి పుణ్యం కట్టుకోండి. శివరాము. దీన్ని లవ్ లెటర్ అంటారా? చెప్పండి చెప్పండి అన్నా. ఆపండి ప్లీజ్. ఇప్పటి వరకు ఈయన మీద నాకు సానుభూతి మాత్రమే ఉండేది. కానీ ఈ సానుభూతి ప్రేమగా మారింది. ఈ నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఈయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందే? అవును, ప్రేమ పిచ్చి పట్టింది. అది పెళ్లి చేసుకుంటే గానీ తగ్గదు. సీత, మూర్ఖంగా మాట్లాడవాకు. ఇదిగో, నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకున్నావంటే మీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనని చెప్తారు, అంతేగా? నాకు అక్కర్లేదు. మీ ఆస్తి అంతస్తు ఏది అక్కర్లేదు. కట్టుబట్టలతో ఆయన వెంట వెళ్ళిపోతాను. కానీ పుట్టింటి ఆస్తిగా ఒకటి మాత్రం తీసుకెళ్తాను. నాన్న, ఈరోజు 10 మంది ముందు ఆయన అవమానించిన మీరే
నా అల్లుడు గొప్ప ఆఫీసర్ అని చెప్పుకునే రోజు వస్తుంది. పెద్దదాన్ని చెప్తున్నాను, పెళ్లి కాకుండా ఆడపిల్ల పుట్టిల్లు వదిలి రాకూడదమ్మా. పెళ్లి కావాలని ఇల్లు వదిలొచ్చేశాను. సీత మహాలక్ష్మి గారు, మీరు రాంగ్ డెసిజన్ తీసుకున్నారు. లైట్ పర్సన్ ని